ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎడిషనల్ జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్న సహోదరులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా వారి భార్య శ్రీమతి సుదర్శిని గారు, కుమార్తెలు, అల్లుళ్ళు ఆదిమళ్ళ జెస్సీ సౌమ్య, ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్, డాక్టర్ పచ్చిగళ్ళ యానీ ప్రీతి, డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్ మణికుమార్, డాక్టర్ క్రిస్టినా కీర్తన గారు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాము. ప్రకాష్ కుమార్ గారికి ప్రభువు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. దీర్ఘాయుషు ప్రభువు తన దాసునికి ఇచ్చినట్లు ప్రార్థన చేద్దాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. రేపటి నుండి మాసము అంతము వరకు సహకారులు కావాలను ప్రార్థించండి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాము. ప్రకాష్ కుమార్ గారికి మీరు ఇచ్చిన జన్మదినమును దయా కిరీటం కొరకు కృతజ్ఞతలు. దీర్ఘాయుషు, ఆరోగ్యము బిడ్డకివ్వండి. సక్సెస్ఫుల్గా వారి యొక్క ఉద్యోగ ధర్మాలను కంప్లీట్ చేయుటకు మీరిచ్చిన కృపకై కృతజ్ఞతలు. మీ సహాయము మీ దాసునికి ఇచ్చి చక్కటి రిటైర్మెంట్ కొరకు బిడ్డను సిద్ధం చేయమని ప్రార్థిస్తున్నాము. సుదర్శిని గారిని, వారి యొక్క బిడ్డలను మీరు ఆశీర్వదించండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి. సహకారులను మా సొంతం వరకు పంపండి. మీ కృపచేత మమ్మలను దర్శించండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం మొదటి 20 వచనాలలోని వృత్తాంతము. విత్తువాడు విత్తనములు విత్తుటకు వెళ్ళగా 4 స్థలాలలో పడిన విత్తనాలలో మంచి నేలన పడిన విత్తనము 60 30 100 ఫలించిన విధానము మనం ధ్యానం చేస్తున్నాము. విత్తువాడు విత్తనము విత్తుటకు వెళ్ళాడు. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన, కొన్ని విత్తనాలు రాతి నేలన, మరికొన్ని విత్తనాలు ముండ్ల తుప్పల్లో పడగా మంచి నేలన పడిన విత్తనాలు 30గా 40 60గా 100గా రెట్లుగా ఫలించాయి. ఇది యేసు చెబుతున్న ఈ ఉపమానం శిష్యులు గ్రహించలేక ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి అడిగారు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులు కూడా ఆయనతో కూడా చుట్టూ ఉండిన వారు ఉపమానాన్ని గురించి ఆయన అడిగారు. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకున్నట మీకు అనుగ్రహించబడి ఉన్నది గాని వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు ఉండుటకును అన్నీ ఉపమాన రీతిగా వారికి బోధించబడుతున్నాయి అని వారికి చెప్పాను. రక్షించబడినటువంటి వ్యక్తికి ఉపమానములు గ్రహించేటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. మీకైతే వీటి అర్థము గ్రహించే అవకాశం ఉంది. వెలుపల ఉన్నటువంటి వారు అంటే సంఘానికి వెలుపట ఉన్నవారు, క్రీస్తుకు వెలుపట ఉన్నటువంటి వారు, వారెన్నడూ కూడా పరలోకపు మర్మాలను తెలుసుకొనలేరు. దేవుని వాక్యము 25 సంవత్సరాలుగా చదువుతూ బోధిస్తున్న నేను సహితం అనేక సందర్భాల్లో దేవుని వాక్యాన్ని, ఒకే వాక్యాన్ని ఇతర సేవకుల చేత విస్తరించబడిన వాక్య ధ్యానాన్ని వింటున్నప్పుడు నాకు నూతనంగా అనిపిస్తుంది.
నేను రెగ్యులర్గా ఇంటర్నెట్లో కొందరు భక్తుల యొక్క వాక్యోపదేశాలు వింటూ ఉంటాను. వెర్నాన్ మెక్కగి, జాక్ పోనన్ మరియు ఇతర బెస్ట్ కామెంటేటర్స్ ఎవరైతే టాపికల్గా ఉంటారో వింటుంటాను. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎంతో పరిచయం ఉన్న వాక్యాలు కూడా నూతనమైన అర్థాలతో అర్థమవుతూ ఉంటాయి. తన పిల్లలకు దేవుడు ఆ గ్రహింపు అనుగ్రహించి వాటిని బోధింపచేసినప్పుడు మనం కూడా వాటిని గ్రహిస్తూ ఉంటాము. యేసు చెప్పిన ఉపమానం గ్రహించటానికి వారికి కష్టమైంది. అందుకే వారు ప్రభువుని అడిగారు, ప్రభు మాకు అర్థం చెప్పాలి. వెలుపట ఉన్నవారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుతారని వారు చూచుటకైతే చూచి కనుగొనక, వినుటకైతే విని గ్రహింపక ఉండుటకును. వారు చూస్తారు, గ్రహింపటం లేదు, వింటున్నారు, గ్రహించటం లేదు. దాని కొరకే ఉపమానాలు నేను చెబుతున్నాను. ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద జెంటైల్ పీపుల్ జీసస్ యూజ్డ్ ద పారబుల్స్. ఈ పారబుల్ వారికి అర్థం కాలేదు. అర్థం కానప్పుడు వాళ్ళు అడిగారు, ప్రభు ఈ ఉపమానం మాకు చెప్పమన్నారు. ప్రభు వెంటనే అడిగిన మాట ఏంటంటే, మీకు తెలియదా ఈ ఉపమానం? అలాగైతే ఉపమానాలన్నీ మీకు ఎలాగ తెలుస్తాయి? ఈ ఉపమానం మీకు అర్థం కాలేదా? మరి ఉపమానాలు మీకు ఎట్లా అర్థమవుతాయి అంటే, వాక్యాన్ని గ్రహించేటువంటి శక్తి విశ్వాసులకు ఉంటుంది. అది వాళ్ళలో కల్టివేట్ అవుతుంది. వాళ్ళల్లో పరిశుద్ధాత్మ దేవుడు అభ్యాసం చేయిస్తాడు. నేను గతంలో కూడా చెప్పాను, చాలా సందర్భాల్లో నేను వాక్యాన్ని పట్టుకొని కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్ని గంటల సమయం దానిలో పోతుందో అంత మధురంగా ఉంటుంది, తెలియదు, అంత ఆనందంగా ఉంటుంది అన్నమాట. దేవుని వాక్యములో ఆ శక్తి ఉంది, జుంటితేనె ధార వంటిది. ఆ వాక్యము మనకు ఉపమానంగా ప్రభువు ఇవ్వటంలో కారణం దాని సందేశాన్ని సులువుగా అందరూ తేటగా గ్రహించటమే. కాబట్టి ప్రభువు చెప్పారు, ఈ 4 రకాలైన విత్తన క్షేత్రాల్లో పడినటువంటి విత్తనాల యొక్క వృద్ధి మనుషుల యొక్క హృదయాలకు పోలిక చేస్తూ ప్రభువు వాక్యాన్ని గురించి మాట్లాడాడు. ఒక మంచి విత్తనం ఒక మంచి నేల పడినా శీతోష్ణ స్థితి దానికి అనుకూలంగా లేకపోతే ఆ విత్తనం మొలకెత్తదు. నీరు అవసరం, పరిశుద్ధాత్ముడు అవసరం. వాక్యము ఒక మంచి హృదయంలో ఫలించాలంటే పరిశుద్ధాత్మని సహాయం అవసరం. కనుక ఈ వాక్యము ఎలా ఫలిస్తుంది, ఎందుకు నిష్ఫలమవుతోంది, అది ప్రశ్న. త్రోవ పక్కన పడిన విత్తనాలు పక్షులు ఎత్తుకుపోయాయి కనుక మొలవవు. కనుక దేవుని యొక్క వాక్యము మీ హృదయములో పడినప్పుడు అపవాది మీ వాక్యాన్ని మీ హృదయములో నుండి ఎత్తుకొని పోతున్నాడు. కాబట్టి ఫలం రావటం లేదు. రెండవది రాతి నేలన పడిన విత్తనము. రాతి నేల మానవుని కఠిన హృదయాన్ని సూచిస్తూ వ్రాయబడింది. రాతి నేలన పడిన విత్తనము విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు. వాక్యం వినగానే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసేస్తారు. చాలా సువార్త సభలకు వెళుతుంటాం కదా, వాళ్ళని మనం అడుగుతాం, వాక్యం వినగానే మీలో ఎంతమంది యేసు ప్రభు అంటే ప్రేమిస్తున్నారు, ఆయన చేర్చుకుంటారు, ఎందరూ సిద్ధంగా ఉన్నారంటే గబగబ లేస్తారు. చాలామంది లేస్తారు. పాస్టర్లు అందరూ అక్కడ బోల్తా పడతాం. ఎందుకంటే ఇంతమంది రక్షణ పొందేశారు నా ద్వారా అనుకుంటాం. మళ్ళీ చూస్తే వాళ్ళందరూ ఎక్కడ రొటీన్లో వారి యొక్క పాపపు క్రియల్లోనే కొనసాగుతూ ఉంటారు. కారణం ఏమిటంటే అది రాతి నేల, కఠినమైనటువంటి హృదయము, మన్ను లేదు, మెత్తని హృదయము లేదు, అక్కడ లోబడే స్వభావం లేదు, విశ్వాసంతో కనిపెట్టే స్వభావం లేదు. హార్డ్ అండ్ హార్ట్, కఠినమైపోయిన గుండె, హార్డ్ అండ్ హార్ట్. సోదరుడా సోదరి, కఠినమైన మనస్సు
కలిగిన వాడి యొక్క హృదయంలో దేవుని వాక్యం పనిచేయదు, దాని ఫలం బయటికి రానియదు. కనుక ఇక్కడ మనం చూస్తున్నప్పుడు రాతి నేలన పడినటువంటి విత్తనము సంతోషముతో వాక్యాన్ని అంగీకరిస్తారు. అది వేరు లేనందున కొంతకాలము తరువాత వారు శ్రమ అయినా హింస అయినా కలుగగానే అభ్యంతరపడతారు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామమును ధరించి జీవించాలనుకుంటే రెండు జరుగుతాయి. ఒకటి శ్రమ, రెండు హింస. శ్రమ, హింస. 17వ వచనం ఇంగ్లీష్లో చదివితే ట్రిబులేషన్ ఆర్ పెర్సెక్యూషన్. ట్రిబులేషన్, ట్రిబులేషన్ శ్రమ, పెర్సెక్యూషన్ హింస. హింసించబడతాము, శ్రమలు పాలవుతాము. దేవుని సేవలో దేవుని బిడ్డగా జీవించాలనుకునేవాడు ఈ రెండు అనుభవాలు పొందుతాడు. చాలా సందర్భాల్లో శ్రమలు కలుగుతాయి, వాటిని భరించాలి, సహించాలి, జయించాలి. కొన్ని సందర్భాల్లో హింస జరుగుతుంది. హింసించేవాడి కొరకు ప్రార్థించాలి తప్ప శపించకూడదు. కనుక ఈ శ్రమ, ఈ హింస, ఈ రెండు కూడా వచ్చినప్పుడు రాతి నేలన పడి మన్ను లేకపోయినందున త్వరగా మొలిచి మాడిపోయినటువంటి చెట్ల వలె ఉంటాయి. ఇవి వేరులోనికి తన్నని కారణంగా సర్వైవ్ కాలేవు. విశ్వాసంలో నిలబడాలి అంటే ఒక వ్యక్తి అతని హృదయములోనికి దేవుని వాక్యము వెళుతూ పనిచేస్తూ ఉండాలి. లేకపోతే అక్కడ వాక్యం ఫలింపు ఉండదు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు, కానీ శ్రమ వచ్చిన, హింస వచ్చిన వాక్య నిమిత్తం వారు అభ్యంతరపడిపోతారు. ఇప్పటికీ చాలామంది క్రైస్తవుల యొక్క భావన ఏంటంటే క్రైస్తవులకు శ్రమలు రావని, క్రైస్తవులకు హింస రాదని, క్రైస్తవులు ఏమీ కూడా ఇబ్బందులు పాలు కాడని. అది తప్పు అవగాహన. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వాడు తప్పక శ్రమ పొందుతాడు, హింస నొందుతాడు అని వాక్యం చెబుతాడు. కనుక మనం సద్భక్తితో బ్రతకాలనుకుంటే హ్యూమిలియేషన్ తప్పదు. మనల్ని ఇతరులు తిరస్కరించడం తప్పదు. దీనులుగా, హీనులుగా ఎంచటం తప్పదు. కానీ దాన్ని భరించి నిలబడాలి. ఎప్పుడో వాక్యము మన జీవితాల్లో ఫలించి ఇతరులకు దీవెనగా వెళుతుంది అని అంటే మొదట యూ మస్ట్ బి టెస్టెడ్ విత్ ద పెర్సిక్యూషన్ అండ్ సఫరింగ్. ట్రిబులేషన్, ట్రిబులేషన్ అండ్ పెర్సిక్యూషన్, సఫరింగ్. బాధించబడి, గాయపరచబడి, హింసించబడి, తృణీకరించబడి, జడ్జి చేయబడి. కనుక దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకంలో మనగలగటం అంటే ఏదో సులువు, ఆడుతూ పాడుతూ జరిగే ప్రక్రియ కాదు. ఇది ప్రతి ఒక్క విశ్వాసి అర్థం చేసుకోవాలి. మన శత్రువుకు సాతానుడు మనలను నిత్యం గమనిస్తూ మనము స్థిరులముగా ఉండకుండా చేయటానికి అనేకమైన శోధనలను మన ఎదుట పంపుతూ ఉంటాడు. కానీ వాటి యందు దైవకృప మనకు విజయాన్ని ఇస్తుంది, వాటమని ఇవ్వదు. కనుక రాతి నేలన పడినటువంటి విత్తనము లోతైన వేరు లేనందున త్వరగా 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 ఎదిగి అంతే త్వరగా మాడిపోతుందో, చాలామంది విశ్వాసులు త్వరగా వచ్చేస్తారు ప్రభువులోకి, త్వరగా మాయమైపోతారు. చాలామంది తెలుసు నాకు ఇట్లాంటి వారు. ఏదో ఒక మేలు జరిగిందనో లేకపోతే ఒక మెరకల్ జరిగిందనో హృదయంలో మార్పు లేకుండా వచ్చేస్తారు. కొంతకాలం అయ్యేటప్పటికి రొటీన్కి భిన్నంగా అనిపించి వెళ్ళిపోతారు. దేవుని వాక్యం భిన్నమైనటువంటిది. సాధారణమైనటువంటి ప్రజలు దాన్ని గ్రహించడానికి కష్టం. అటువంటి వాక్యము గ్రహించటానికి ఆ హృదయాలు
నేర్చుకోలేకపోతున్నాయి. కారణం ఏంటంటే హృదయ కాఠిన్యం. ఆ తర్వాత మరొక దాని గురించి చెప్పాడు. అవి ముండ్ల తుప్పల్లో పడినటువంటి విత్తనాలు. ఐహిక విచారములు, ధనమోసములు, ఇతర అపేక్షలు చొచ్చి అంటే లోపలికి వచ్చి వాక్యాన్ని అణిచేస్తున్నాయి. అది నిష్ఫలమైపోతుంది. దేవుని వాక్యము మొలుచుతోంది, మొలకెత్తుతోంది విత్తనం, కానీ అది ఎదగకోకుండా తొక్కేస్తోంది పరిస్థితి. ఏ విధంగా? ముండ్ల తుప్పలు. కనుక ఆ ముండ్ల తుప్పలను వాక్యం ఏమని చెబుతోంది? ఐహిక విచారము, ధనమోసము, ఇతర అపేక్ష. అంటే ఇవి కావాలి అవి కావాలి అనే ఆలోచన. ఐహిక విచారము ఏమిటి? ఐహిక విచారం అంటే థింకింగ్ ఆఫ్ సెల్ఫ్, స్వయాన్ని గురించి ఆలోచించుకుంటూ ఏమవుతాము దేవునికి స్తోత్రం. దేవుడు ఏదంటే అది అవుతాం. దానికి భయం ఎందుకు? ఏం జరిగిపోతుందో, ఎలా అయిపోతామో. ఈజ్ ఇట్ నాట్ గాడ్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్? సమస్తము ఆయన చేతుల కింద ఉంచుకొని ఆయన పరిపాలించడం లేదా? కాంట్ యు బిలీవ్ దిస్? నువ్వు నమ్మలేవా సోదరుడా, సోదరి? కనుక ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఏ స్థాయిలో ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ ఫలం ఉంటుందో ఆయన బహుగా ఎరిగిన వాడే. కనుక ఈ యొక్క ముండ్ల పొదలలో విత్తబడిన వారు వాక్యాన్ని వింటారు, కానీ ఇతర అపేక్షలకు లోనయ్యి వాక్యాన్ని అణిచేస్తారు. అది నిష్ఫలమైపోతుంది. సభలకు వచ్చినప్పుడు చాలామంది, వందల మంది, వేల మంది లేచి మేము ప్రభువుని అంగీకరించేస్తున్నాం, వాళ్ళ నుంచి ఫాలో అయిపోతామంటారు. 5,000 మంది వస్తారు ఒక్కొక్క సభకి. 5గురిలో కూడా రూపాంతరం కనపడదు సమాజంలో. అందరూ చేతులు ఎత్తారు, అందరూ హల్లెలూయా చెబుతారు, అందరూ మేము ప్రభువుని అంగీకరిస్తున్నాను ప్రకటిస్తారు, కానీ నో చేంజ్ ఇన్ దేర్ లైఫ్స్. వై? ఐహిక విచారాలు. ఇవాళ ఎక్కడ చూసినా కూడాను ధనాన్ని గుర్చిన కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. మనం ధనంతో బ్రతుకుతామా, దేవునితో కలిసి బ్రతుకుతామా? ధనం సమకూర్చటం వల్ల ఒక మనిషి బ్రతకగలుగుతాడా? దేవుని ఆత్మను కలిగినందువలన ఒక మనిషి జీవించగలుగుతాడా? ఇది కనుక అధ్యయనం చేస్తే మనం ఎన్నడూ వెనక్కి పడం. ధనమోసంలో చిక్కుకోం, ఐహిక విచారణలో చిక్కుకోము. ధనము పట్ల ఆకర్షితమయ్యే హృదయం మనం పెంచి పోషించుకుంటూ ఉంటే వాక్యం ఫలించదు. నీతి భాగ్యమైనటువంటి జీవితాన్ని మనం సమాజంలో కలిగి ఉంటే వాక్యము ఫలించదు. ధనమోసము, ఇతర అపేక్షలు. ధనమోసం. నేను చాలా ఆశ్చర్యపోతాను. సేవకుడు అంటే ధనాన్ని విసర్జించిన వాడు కదా. అపోస్తలులు చూడండి, యేసయ్యను చూడండి, సేవలో వాళ్ళు ధనం వెంకన పరిగెత్తలా. ఎక్కడా కూడా యేసుక్రీస్తు ప్రభు అన్ని వేల మందికి ఆహారం పెట్టినప్పుడు కానీ, వేల మందికి వాక్యం చెప్పినప్పుడు కానీ ఒక చందా పెట్టి ఆయన పబ్లిక్ మీటింగ్లో చందా పట్టినట్టు కనపడదు. హీ నెవర్ గివ్ ప్రయారిటీ టు కలెక్ట్ ద మనీ ఫ్రమ్ పబ్లిక్. ప్రజల నుండి డబ్బు వసూలు చేసే కాన్సెప్ట్ ఆయన దగ్గర లేదు. హీఈస్ అవే ఫ్రమ్ దట్. ఆయన ఇలాంటి వాటికి చాలా వ్యత్యాసంగా ఉంటాడు, దూరంగా ఉంటాడు. కనుక మనం వాక్యాన్ని వింటున్నప్పుడు ధనాపేక్ష లేనివాడుగా సేవకుడు ఉండాలి, విశ్వాసి ఉండాలి. ధనాపేక్ష లేనివాడుగా ఉండాలి. ఇది సాధ్యం అవుతుందా? ధనం మూలం ఇదం జగత్ అంటారు కదా. డబ్బుంటే కొండ మీద కోతిని దించొచ్చు అంటారు. ఇట్స్ నాట్ ట్రూ ఇన్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యంలో అది వాస్తవం కాదు. యూ కెనాట్ ప్లీజ్ యువర్ గాడ్ విత్ యువర్ మనీ. జస్ట్ విత్ యువర్ ఒబీడియన్స్ యూ కెన్ ప్లీజ్ యువర్ గాడ్.
నీ దేవుణ్ణి నువ్వు సంతోషపరచాలంటే నీ విధేయత ముఖ్యం తప్ప నీ ధనం ముఖ్యం కాదు. గ్రహించ మనవి. ధనము కావాలి అని దేవునికి తెలుసు. దాన్ని తగిన సమయంలో తగిన విధానములు ఆయన ఇస్తాడు. ఇది నమ్మగలగాలి, ఇది నమ్మగలగాలి. కానీ వాళ్ళు చాలామంది ధన విచారాల్లో, ఐహిక విచారాల్లో పడిపోతున్నారు, కుటుంబ జీవితంలో పడిపోతున్నారు. ఎక్కడ చూసినా కూడా కులము, మతము, ఇదే ఐహిక విచారం అంటే. మనోడా పరాయోడా, ఎక్కడికి వెళ్ళండి, గుడికి వెళ్ళండి, చర్చికి వెళ్ళండి, ఎక్కడ పోయిన మనోడనా కాదు, మనోడనా కాదు, మీరు ఎవరు అని అడుగుతారు. ఇదే ఐహిక విచారం అంటే. ఎవడైతే నీకెందుకు పక్కన కూర్చుంటే, కానీ ఎలా తీయాల్సిందే ఎంక్వైరీ. ఎవరు బాబు నువ్వు, ఎవరు తాలూకా, ఏమి ఇంటి పేరు, దానికంటే స్ట్రైట్గా అడిగితే బాగుంటుంది, ఏ కులం వాడు నువ్వు అని. సోదరుడా, సోదరి, విచారించాల్సినటువంటి విషయాలను మననంలోనికి తీసుకుంటున్నారు ఇది అనేక మంది. ఆ విత్తనములు ఎక్కడ పడ్డాయట? ముండ్ల పొదల్లో పడ్డాయి. ఫలించిన నిష్ఫలము, ఫలించిన నిష్ప్రయోజనం. ఆ తర్వాత ఇతర అపేక్షలు, వాక్యాన్ని చేస్తున్న ఇతర అపేక్షలు, శరీర ఇచ్ఛలు వాక్యాన్ని చేస్తున్నాయి. లంచం తీసుకోవడం తప్పని తెలుసు, కానీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే లంచం తీసుకోవాలి. బంధువుల యొద్దకు వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే డబ్బు కావాలి, కాబట్టి లంచం తీసుకోవాలి. పిల్లలను పై చదువులకు ఉన్నత శ్రేణి కళాశాల జాయిన్ చేయాలంటే లంచాలు తీసుకోవాలి. ఎందుకు? అంటే ఉన్నత కళాశాలలో చేరిస్తే చదువు వచ్చేస్తుందా? కనుక మనుషులు ఈ విచారాల్లో కూరుకుపోతున్నారు. ఈ మనుషులు ఈ విచారాల్లో కూరుకుని ధనానికి లోబడి మనుషులకు విలువ ఇవ్వకుండా పోతున్నారు. అదే విచారకరమైన సంగతి. వాక్యాన్ని అణిచేస్తున్నారు, అది నిష్ఫలమైపోతుంది, ఫలితం లేకుండా పోతుంది, ఫలితం లేకుండా పోతుంది. అయితే మరొక పొలం ఉన్నది. ఆ పొలము మంచి పొలము, మంచి విత్తనము, మంచి నీటి సమృద్ధి, మంచి రైతు. అక్కడ 30 60 100 ఫలం వచ్చింది. అది మన హృదయమే, విశ్వాసుల హృదయమే. క్రీస్తు యేసు అను కాపరి, అను రైతు ఉన్నాడు. తండ్రి మంచి వ్యవసాయకుడని ప్రభువు చెప్పాడు. ఆ తండ్రి మన వ్యవసాయకుడై ఉన్నాడు. కనుక మనము ఎలా ఫలించాలి అనేది మనం మన హృదయము యొక్క సత్తువ మీద ఆధారపడి ఉంటుంది. ఒక పొలం 30 బస్తాలు పండింది అనుకోండి, కొంత ఎరువు వేస్తే 40, ఇంకా సూపర్ ఎరువు వేస్తే 60. కనుక ఎంత పంటనిస్తుంది అనేటువంటిది విత్తనంతో పాటుగా దాని సపోర్టింగ్ విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అలాగుననే దేవుని వాక్యము మన జీవితాల్లో శ్రేష్టమైన కార్యాలను జరిగించి 100 రెట్లు ఫలాన్ని సమాజానికి అందించాలి. ఎన్నడైనా మీరు ఆలోచించారా? సమాజానికి ద బెస్ట్ వీ మస్ట్ గివ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్, నథింగ్ బట్ ద సొల్యూషన్ వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పరిష్కారమైన దేవుని యొక్క వాక్కును మనం ఇవ్వగలగాలి. పరిష్కారమైన క్రీస్తును వారి జీవితాలకు ఇవ్వగలగాలి మనం. అప్పుడే 60 100 30 ఫలితం వస్తుంది, ఫలితము వస్తుంది. శ్రమ హింస వస్తే పారిపోయేవాడు క్రైస్తవుడు కాదు. ధనానికి మోసానికి చిక్కుబడేవాడు క్రైస్తవుడు కాడు. చాలామంది యొక్క సేవకుల యొక్క క్రైస్తవుల యొక్క జీవితాలు ఈ అంశాల్లో ఎక్కడో ఒక చోట స్ట్రక్ అయిపోతున్నాయి. మూమెంట్ బ్లాక్ అయిపోతున్నాయి, నిషిద్ధం అయిపోతున్నాయి. సహోదరుడా, సహోదరు, మనమెల్లరము కూడాను మన హృదయమును జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఈ హృదయములో నుండి జీవజలపు ఊట ప్రవహిస్తుంది. జీవజలపు ఊట, ద స్ప్రింగ్ ఆఫ్ ద వాటర్ ఆఫ్ లైఫ్. జీవజలపు ఊట
నీ హృదయంలో నుండి వెలుపలికి వచ్చి అనేక హృదయాలను తడపాల్సి వస్తుంది. అనేక హృదయాలను ఉద్ధరించాల్సి వస్తుంది. ఇది మనం గుర్తించాలి. కనుక వాక్యము నీలో ఫలిస్తుందా? సాతాను ఎత్తుకుపోతున్నాడా? కఠిన హృదయం వల్ల చచ్చిపోతుందా వాక్యం? ముండ్ల తుప్పులు ఐహిక విచారాల వల్ల అణిచేయబడుతుందా? లేక చక్కటి నీటి సహాయం చేత 100 రెట్లు 60 రెట్లు 30 రెట్లు పెరుగుతోందా? ఇది మనం ఆలోచన చేయాలి. దేవుడు తన కుమారుని లోకానికి పంపి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించి తన రక్తము ద్వారా పాపక్షమాపణ అంగీకరించి మన జీవితాల్లో పాపమునకు దూరముగా బ్రతకాలని సూచిస్తున్నాడు. వాక్యం ఫలించాలంటే పాపమునకు దూరంగా ఉండాలి. అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎత్తుకుని పోయేటట్లు కాదు, అపవాదిని తరిమి వేసేటట్లు మన బ్రతుకులు కావాలి. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యము 20వ వచనం దగ్గర నేను నిలుపుదల చేస్తున్నాను. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని దాన్ని సంతోషముగా అంగీకరించి 30 60 100 ఫలించువారు. ఏ మ్యాన్ మస్ట్ బేర్ ద ఫ్రూట్. ఫలించాలి. విశ్వాసి ఫలించాలి. ఆత్మ ఫలములు ఫలించాలి. అప్పుడే నువ్వు దేవుని బిడ్డవవుతావు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరములో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్, జెస్సీ సౌమ్య, పచ్చిగళ్ళ అవినాష్, యాని ప్రీతి, క్రిస్టియానా కీర్తన గారు సహకరిస్తున్నారు. ప్రభు ఈ కుటుంబాన్ని దీవించిన గాక. ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించమని అడుగుతున్నాము. మీ దాసునికి ఇచ్చిన జన్మదినం కొరకు వందనములు. మీ దాసుని మీరు దీవించి ఆశీర్వదించు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మంచి నేలను పడిన విత్తనము 100 రెట్లు ఫలించినట్లు నా జీవితము ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక.